హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ ఐటెం చేస్తున్నానండి. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ ఐటెం కానీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది కనుక ఒకసారి మీరు చేసుకుని తింటే మళ్ళీ ఇదే కావాలంటారు. మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ అనమాట. అదేంటో తెలుసా అండి? వెల్లుల్లి చికెన్ కబాబ్ చాలా మంచి టేస్టీ ఐటెం అండ్ హెల్తీ ఫుడ్ అనమాట. ఈరోజు దీన్ని మీకు ఎలా చేయాలో ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, నేను తీసుకున్నది 2 కిలోల చికెన్ అండి. చూసారా, ముక్కలు ఈ రకంగా ఒకే సైజుగా లెగ్ పీసులు కానీ కరెక్ట్గా ఈ సైజు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చికెన్ని నేను 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఓకే, 6 లవంగాలండి, 3 చెక్క అంటే 3 ఇంచుల చెక్క తీసుకోవాలి, ఒక 12 పచ్చిమిరపకాయలు, ఒక పిడికేడు కరివేపాకు, 4 వెల్లుల్లిపాయ గడ్డలు ఒలిసి పెట్టుకున్న రెబ్బలండి. ఇవి పొట్టు అయితే తీనవసరం లేదు. కొంచెం అల్లం, ఈ మాత్రం ఉంటే అల్లం సరిపోతుంది. ఇవన్నీ మనం కలిపి పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 4 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇందులోనే నేను సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నానండి. బియ్యం పిండి చెంచాన్నర వేసుకుందాం. శనగపిండి కూడా ఒక చెంచాన్నర వేసుకుందాం. అలాగే మైదా కూడా ఒక చెంచాన్నర వేసుకుందాం. ఒక సగం చెంచా పసుపు కూడా వేసుకుందాం. కాస్తంత కసూరి మేతి, ఒక 60 గ్రాములు పెరుగు కూడా వేసుకుందాం. ఒక చెంచా ఆయిల్ వేసుకుందాం. ఒకే ఒక కోడిగుడ్డు సరిపోద్దండి. అన్నీ వేసేసుకున్నాం కదండి. నేను ముందుగా పేస్ట్ వేసుకోవాలని చెప్పాను కదండి. ఇదిగో ఈ రకంగా పేస్ట్ తయారు చేసుకోవాలా. దీన్ని ఇప్పుడు ఇందులో మిక్సింగ్ చేసుకోవాలా. ఓకే, అయిపోయిందండి. దీనికి ఇప్పుడు 3 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఓకే, మీరు కనుక ఒక అరగంట సేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నాకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా పక్కన పెట్టుకుంటాను. ఓకే, అరగంట అయిపోయిందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని నూనె మాత్రం బాగా వేడెక్కిన తర్వాతే మనం వేసుకుందామండి. నూనె బాగా వేడెక్కిందండి. ఇక మెల్లగా ఒక్కొక్కటి నూనెలోకి వదిలేసుకుందాం. వెయ్యగానే అసలు కలపొద్దండి. ఎందుకంటే ఆ మసాలా ముక్కకి పట్టుకోకుండా ఊడిపోద్ది అనమాట కలిపితే. అలాగే 2 నిమిషాలు వదిలేసామనుకో మసాలా మొత్తం ముక్కకి పట్టుకుంటుంది అనమాట. ఓకే, 2-3 నిమిషాల తర్వాత ఇలా మనం మెల్లగా తిరగేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ తిరిగేసుకొని ఒకే కలర్ వచ్చే వరకు అన్ని ముక్కలు కూడా ఇలా తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకుండానే మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. దీనిలో ఉన్న వాటర్ అంతా దిగుద్దండి. ఆ వాటర్ దిగే వరకు మనం సెకండ్ ట్రిప్ కాల్ చేసుకుందాం. ఇవి ఈ రకంగా తీసి పక్కన పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు సెకండ్ ట్రిప్ వేసుకుందాం. సెకండ్ ట్రిప్ ముక్కలు కూడా ఫస్ట్ ట్రిప్ ముక్కల్లాగా కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత మనం ఫస్ట్ ట్రిప్ తీసిన ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మన వెల్లుల్లి చికెన్ కబాబ్ రెడీ అవుద్ది అనమాట. చికెన్ బాగా వేగి పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది అనమాట. ఈ రెండో ట్రిప్ ముక్కలు కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టుకున్న ఫస్ట్ ట్రిప్ ముక్కల్ని నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే మన వెల్లుల్లి చికెన్ కబాబ్ రెడీ అయిపోతుంది అనమాట. మసాలా అంతా ముక్కలకి బాగా ముందే పట్టేసుకుంది కాబట్టి ఈ ముక్కల్ని ఇప్పుడు బాగా నూనెలో వేయించుకుంటే బాగా రోస్ట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
ఇప్పుడు రెండో ట్రిప్ కూడా వేసేస్తున్నానండి. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇదే విధంగా మనం కలుపుకున్న చికెన్ అంతా ఈ విధంగానే రోస్ట్ చేసుకుంటే మన వెల్లుల్లి చికెన్ కబాబు మనం అనుకున్న టేస్ట్లో బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. క్లైమేట్ మాత్రం ఎండ వస్తుందండి, వాన వస్తుంది, విపరీతంగా మారుతుంది. ఇది మాత్రం వేడిగా కాలిపోతుందండి. ఒకసారి టేస్ట్ చేసి చూసి తర్వాత సాంబార్తో కుమ్మేద్దాం. అబ్బా సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఇక దీన్ని నేను చూస్తూ ఉండలేను. సాంబార్ వేసుకుని కుమ్మేసేయటమే. అబ్బాబాబా చాలా బాగుంది. సాంబార్ ముందే చేసి పెట్టుకున్నానండి. ఈ ఐటెం కనుక సాంబార్లో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాంబినేషన్ చాలా అదురుద్ది అనమాట. అందుకని ముందే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుమ్మేస్తాను. సాంబార్ మాత్రం అద్దరిపోయిందండి. ఇదే సాంబార్ నేను నాకు బాగా గుర్తుంది. ఇదే షర్ట్ వేసుకొని చేశాను. ఈ సాంబార్ చేసుకుని చూడండి. దీంట్లో కాంబినేషన్గా చికెన్ కబాబ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ సాంబార్ ద్వారా చాలామంది చేసుకున్నారు, తిన్నారు. చాలా టేస్ట్గా ఉంది అంకుల్ గారు అని చెప్పి కామెంట్ కూడా పెట్టారు. కాబట్టి మీరు ఇలాగే సాంబార్ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారండి ఎలా ఉందో. బా ఇప్పుడు ఈ ముక్కని సాంబార్లో పెట్టుకుని ఈ విధంగా తినాలండి. అబ్బా సూపర్ టేస్ట్ అండి. మైండ్ బ్లోయింగ్. బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కడ పోతుందండి, అది ఎందులో వేసినా దాని ఫ్లేవర్ చూపిస్తుంది కంపల్సరీ. చాలా బాగుంది. అన్నం అయితే ఫుల్ లాగిచ్చేసానండి. లెగ్ పీస్ చూసారా? ఈ లెగ్ పీస్ అంటే లాస్ట్లో తింటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో లెగ్ పీస్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. అయినా లెగ్ పీస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి నాన్ వెజ్లో? నా పిచ్చి కాకపోతే. నేను మాత్రం అన్నం అంతా తిన్న తర్వాత ఈ లెగ్ పీస్ ఎందుకు తింటాను తెలుసండి? ఈ లెగ్ పీస్ తిన్న ఫ్లేవర్ అంతా నా నోట్లో అలా ఉండిపోవాలన్నమాట. అది నాకు చాలా ఇష్టం. అందుకని ఈ లెగ్ పీస్ కావాలని పక్కన పెట్టుకుని లాస్ట్లో తింటాను అనమాట. ఓకే, మాటలు లేవు, తినటాలే. ఈ చికెన్, మిగిలిన చికెన్ అంతా మా తమ్ముడు గోపి పొలంలో పనిచేస్తున్నారండి. వాళ్ళకి ఇచ్చేసి వచ్చి హాయిగా రెస్ట్ చేస్తానండి. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.